ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం మన ఫ్యూచర్ లో జరగబోయే 3 సూపర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి. లెట్స్ గో టు స్పేస్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఫ్యాక్ట్ 1. ఇంకో 5 బిలియన్ సంవత్సరాల తర్వాత సూర్యుడు ఒక రెడ్ జైంట్ లాగా మారిపోతాడు. నాసా సైంటిస్ట్ చెప్తున్నారు 5 బిలియన్ సంవత్సరాల తర్వాత సన్ హైడ్రోజన్ ఫ్యూయల్ అయిపోయి అప్పుడు అది ఎక్స్పాండ్ అయ్యి మర్క్యూరీ మరియు వీనస్ ని మింగేస్తుంది మరియు దాని హీట్ వల్ల అర్త్ కూడా కరిగిపోవచ్చు. డోంట్ వరీ బ్రో, మనం అప్పుడు మార్స్ లో చిల్ అవుతూ ఉంటాం. మనకోసం స్లీప్ కూడా అవసరం ఉండదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఫ్యాక్ట్ 2. 2030 నుంచి మనిషి ఫస్ట్ టైం మార్స్ మీద నడిచే అవకాశం ఉంది. ఎస్ బ్రో, నాసా అండ్ స్పేస్ ఎక్స్ ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ హ్యూమన్ మార్స్ మిషన్ కోసం ఆస్ట్రోనాట్ ని సెండ్ చేసి రీసెర్చ్ చేస్తారు. మార్స్ లో ఎయిర్ తక్కువ, గ్రావిటీ లో అండ్ రెస్ట్రామ్స్ చాలా డేంజరస్. సో సర్వైవల్ అంటే బిగ్ ఛాలెంజ్. ఇది సక్సెస్ అయితే హ్యూమన్స్ లోనే బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అయినా వీళ్ళు మార్స్ మీద టార్గెట్ చేశారు. అలా ఏం లేదు బ్రో, ఇన్నాళ్ళు అర్త్ ని పొల్యూట్ చేశారు, ఇప్పుడు మార్స్ ని పొల్యూట్ చేయడానికి బయలుదేరుతున్నారు. ఫ్యాక్ట్ 3. వెరీ సూన్ నాసా ఆస్ట్రోనాట్ మళ్ళీ మూన్ మీద నడుస్తారు. ఆల్మోస్ట్ 50 years తర్వాత ఆర్టెమిస్ మిషన్ తో ఆస్ట్రోనాట్ మళ్ళీ మూన్ మీద స్టెప్ పెట్టబోతున్నారు. ఈసారి జస్ట్ విజిట్ కాదు బ్రో, అది పర్మనెంట్ బేస్ సెటప్ కోసం. అక్కడి నుంచి మార్స్ కెరీర్ ప్లాన్ చేస్తారు. సో మూన్ నెక్స్ట్ స్టాప్ మార్స్ డెస్టినేషన్. అక్కడ వైపు ఉంటుందా? ఎందుకురా అంటే మనం వ్యక్తిని అక్కడ ప్లాన్ చేద్దామని. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. స్టే క్యూరియస్, స్టే విత్ విక్కీ.